మీర్జాగూడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఒక మృత్యు ఘోషణ తలపిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోయినట్లుగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ భగవత్ కొద్దిసేపటి క్రితమే వివరాలను వెల్లడించడం జరిగింది. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ సిపిఆర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడిద్దాము. అంటే ఈరోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదపు ఘటనలో కొంతమంది మీరు సిపిఆర్ చేశారు, వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఎలా ఉండింది అప్పుడు పరిస్థితి? అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ బ్లడ్ మొత్తం ముక్కులకించి రావడం కానీ, వాళ్ళకి కాళ్ళకి కానీ చేతులకు కానీ ఏలు విరిగిపోవడం కానీ అవన్నీ జరిగినాయి. సిపిఆర్ చేసినా కానీ అంబులెన్స్కి అయితే ముందు వాళ్ళైతే దారి ఇవ్వలేరు. సిబ్బంది వాళ్ళు కూడా ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసేసరికి చెవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే పంపించాము. అంటే ఆ టైంలో ఎంతమంది ఉన్నారు బస్సులో, అసలు ఆ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అంటే మీరు ఎంతో కొంత ప్రయత్నించారు, అంటే ఒక రకంగా ఒక మనిషిని కాపాడడం అనేది అంత ఈజీ పని కాదు. మీరు అప్పటికీ కూడా చాలా ధైర్యం చేసి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో చిన్నపిల్లలు, మహిళలు ఎట్లా ఉంది పరిస్థితి? అంటే అక్కడ ఏమైందంటే టిప్పర్ మొత్తం పడిపోయేసరికి బస్సులో ఉన్న డ్రైవర్ సీట్ వెనకాల కంకర మొత్తం వాళ్ళ మీద పడిపోయింది. ఇక్కడ వరకు కంకర వచ్చేసరికి వాళ్ళకి బ్రీతింగ్ ఆడలేదు. అయితే ఆ టైంలో ఏం చేసినామంటే వెనకాల ఉన్న పరిగి బస్సులో కొంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. మేము ఎమర్జెన్సీ చూసి వచ్చేసిన తర్వాతకి అక్కడున్న ఆ బస్కి అడ్డం ఉంటాయి కదా, సీట్లు అవన్నీ అడ్డం ఉంటాయి కదా, జేసీబీ వాళ్ళు వచ్చి జేసీబీ హెల్ప్ తోటి ఏవైతే అడ్డం ఉన్నాయో అడ్డం తొలగించిన తర్వాతకి లోపలికి వెళ్ళి వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళకి అసలు కాళ్ళు మొత్తం వెనక్కి ముందుకైనా, ఎందుకంటే సీటుకి మొత్తం పడిపోయింది కదా, కంకర ఇక్కడ వరకు ఉండేసరికి కొందరు లోపల చనిపోయినారు. చిన్న బేబీ కూడా ఉంది, ఒక 3 months 4 months బేబీ కూడా ఉంది, వాళ్ళ మదర్ చనిపోయింది. ఇంకా బేబీని మీరేనా తీసింది? అంటే తీసి అక్కడ కింద రోడ్డు పైన పెట్టేసిన వాళ్ళ మదర్ పక్కన. అంటే కనీసం ప్రపంచం ఏంటో తెలియనటువంటి 3 నెలల పసికందు, అక్కడ ఉన్నటువంటి ఆ బాధ కానీ లేకపోతే వాళ్ళ ఆర్తనాదాలు కావచ్చు, కనీసం ఆ తల్లి పక్కనే పాపను చూస్తున్నటువంటి దృశ్యాలు చాలా బాధాకరం. ఎందుకంటే అసలు అంటే వాళ్ళ హాస్పిటల్కి చూపించుకోవడానికి కానీ బస్సులో వస్తే, అంటే ఆ టైంకి యాక్సిడెంట్ అయ్యేసరికి వాళ్ళ మదర్ కూడా పాపని, అంటే అక్కడ పొజిషన్ చూస్తే వాళ్ళ మదర్ ఇట్లా ఆ పాపని కూడా ఇట్లా సేవ్ చేసుకుంది. కానీ ఏం చేస్తామంటే అక్కడ కంకర ఆల్మోస్ట్ పడిపోయేసరికి అసలు వాళ్ళ మీద పడిపోయింది. అసలు వాళ్ళకి దమ్మాడట్లేదు, ఊపిరాడట్లేదు. లోపలికి వెళ్ళిన తర్వాతకి ఆల్మోస్ట్ అక్కడికి లోపల అంటే కొంతమంది అంటే మమ్మల్ని ఇట్లా వేడుకుంటున్నారు, మేడం చూడండి మేడం రండి మేడం అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పి వాటర్ అందించినాం. ఫస్ట్ వాళ్ళకి గాలి ఆడించాలని అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ పక్కకు జరిపినాం. వాళ్ళని స్ట్రెచ్చర్ తోటి బయటకు తీసేసినాం. మిగతా వాళ్ళకి ఇంకా ఇదేమవుతారు జేసీబీ వచ్చి ఆ టిప్పర్ని తీసేసరికి ఏదైతే కంకర ఉందో అది ఇక్కడ పడిపోయింది. తర్వాతకి వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు, లేకపోతే ఎటు వెళ్తున్నారు? కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందులో ఉన్నారని చెప్తున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, నెక్స్ట్ కొంతమంది మహిళలు ఉన్నారు, నెక్స్ట్ వృద్ధులు ఉన్నారు, అంటే పల్లెలో ఉండే వాళ్ళ మహిళలు ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసుకున్నాం, ఫోన్స్ కూడా తీసుకున్నాం. ఆధార్ కార్డులో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ బాధితుల వాళ్ళకి కాల్ చేస్తే అక్కడ ఆధార్ కార్డులో ఏమైందంటే వాళ్ళ నెంబర్సే ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫోన్స్కే రింగ్ అవుతున్నాయి తప్ప వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళకి లేదు. ఆల్మోస్ట్ అక్కడ అంటే ఆధార్ కార్డులో డీటెయిల్స్ వస్తే తాండూరు నుంచి పరిగించి వచ్చేటం ఉన్నాయి. ఇంకా రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. అంటే కొంతమంది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నం చేశారు, సిపిఆర్ కూడా చేశారు. ఈ సిపిఆర్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళ అంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 3 నెలల పసికందును ఆ తల్లి దగ్గర మేము పడుకోబెడుతుంటే మేము అసలు ఆ బాధను చూడలేకపోయాము. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఒక సిఐగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా గాయమైంది. అంతేకాకుండా అతను కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇదొక విషాదకరమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా రోడ్డు వెల్డింగ్, ఏదైతే ఈ యొక్క రోడ్డు వెడల్పు సంబంధించినటువంటి పనులు త్వరితగతిన చేపడితే ఇటువంటి ప్రమాదాలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మీర్జాగూడలో జరిగినటువంటి బస్సు ప్రమాదం అందరినీ కూడా కంటిటి పర్యంతం అయ్యేటటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.